పులే వర్ధంతి సందర్భంగా ఆనాడు ఆయన చేసిన కృషి బడుగు బలహీన వర్గాలు అట్టాడుగు స్థాయి సమాజాన్ని మేల్కొల్పి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకురావడం తన కృషిగా భావించి ఈరోజు ఆయన ఆశయాలు ఆయన చేసిన గుర్తులు నెమరేసుకుంటూ బీసీ బిడ్డలే కాక మరియు ఇతర వర్గాలు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు తెలపడం జరిగింది. ఆయనకు ఘన నివాళులు సమర్పించుకుంటూ ఈరోజు చాచా నెహ్రూ నగర్ బన్స్లాల్పేట్ సర్కార్ కాన్స్టిట్యున్సీ బన్స్లాల్పేట్ డివిజన్లో ఘనంగా ఆయనకు వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా గతంలో అంటే 2 రోజుల 3 రోజుల ముందు కూడా బీసీల గురించి అవాకులు చవాకులు పీల్చడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ వారు 10 సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. తను 10 ఏళ్ళ నుండి కూడా మరి ఇట్లాంటి ఎందుకు చేయలేదని మాకు హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు పీల్చడం అంతా మంచిది కాదు. చాలామంది బీఆర్ఎస్ క్యాండిడేట్లు గల్లీ నుంచి ఒక స్థాయి వరకు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు మానుకోవాలి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 37% 22 చేశారు చంద్రశేఖర్ గారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?